ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ ఫస్ట్ డే ఇవాళ. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ డే అట్ లీడ్స్. వెదర్ 27-26 అంటూ ఉన్నారు. సన్ బయటకు వస్తాడంటున్నారు. రేపు వర్షం పడే సూచనలు అంటూ ఉన్నారు. ఇంగ్లాండ్ వెదర్ గురించి మనం ఏం ప్రెడిక్ట్ చేయలేం, కానీ డిసిషన్ మేకింగ్ మీద ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. వెదర్ మాత్రమే కాదు, ఈ యొక్క సిరీస్ మొత్తం కూడా డెసిషన్ మేకింగ్ మీద పెద్ద ప్రభావం చూపించబోతోంది. క్వశ్చన్ చేస్తుంది, టెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది గంభీర్కి అండ్ అలాగే గిల్కి కొత్త ఛాలెంజ్ అండ్ అలాగే టఫెస్ట్ ఛాలెంజ్. గంభీర్కి ఎందుకు ఇది కొత్త అంటే, సీనియర్ ప్లేయర్ వెళ్ళిపోయారు, పూర్తి స్థాయిలో తన మార్క్ చూపించే అవకాశం ఇక్కడ ఉంది. అండ్ అతని టెస్ట్ స్టార్ట్ ఏదైతే ఉందో యాజ్ కోచ్ హ్యాస్ బీన్ బ్యాడ్. న్యూజిలాండ్తో హోమ్లో ఓడిపోవడం, ఆస్ట్రేలియాతో బీజీటీ ఓడిపోవడం, ఇక్కడ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇద్దామని ఆలోచిస్తూ ఉంటాడు. గిల్కి ఫుల్ టైం క్యాప్టెన్గా అలాగే టెస్ట్ క్యాప్టెన్గా ఫస్ట్ టెస్ట్ కొత్త పొజిషన్లో ఆడుతున్న, నంబర్ 4లో ఆడుతూ ఉన్నాడు. అతని బ్యాటింగ్ రికార్డ్స్ బాగానే ఉన్నాయి, కానీ అతనికి ఉన్న టాలెంట్కి ఏంటిది అనే క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. అక్కడ ఆ యావరేజ్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది, రన్స్ కొట్టాల్సిన అవసరం ఉంది. అవుట్ సైడ్ ఏషియా ఇఫ్ హీ కెన్ పర్ఫార్మ్ అండ్ లీడ్ బై ఎగ్జాంపుల్, మిగతా వాళ్ళందరినీ కూడా అది లిఫ్ట్ చేస్తుంది. బౌలింగ్ చేంజెస్ మీద డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది, రకరకాల సమీకరణాలు ఉన్నాయి, రకరకాల ఛాలెంజెస్ ఉన్నాయి. సోనీ స్పోర్ట్స్ 10-4 తెలుగులో 3:30కి కామెంటరీ బాక్స్లో నేను ఉంటాను. మ్యాచ్ మొదలవుతుంది. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే తెలియజేస్తుండండి. రకరకాల సినారియోల గురించి, రకరకాల పాసిబిలిటీస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. అక్కడ కలుద్దాం.